హలో గాయ్స్, వెల్కమ్ టు వారేవా వాణి. ఇదేంటంటే మార్నింగే బ్లాగ్ స్టార్ట్ చేసేసాను. ఐరా కూడా అప్పుడే నిద్రలేసి వచ్చింది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ ఇంకా పల్లీ చట్నీతో తింటున్నాము. గంగా ఈరోజు మార్నింగే వచ్చేసింది. కాఫీ అయితే నాకు గ్లాస్లో తాగడమే చాలా ఇష్టం, కప్ కన్నా కూడా. ఇంకా తనైతే సొరకాయ పులుసుకి ప్రిపేర్ చేసుకుంటూ ఉంది. మటన్ ఫ్రై చేసుకుంటున్నాము ఈరోజు లంచ్కి. ఇంకా ఇదైతే మటన్ ఫ్రై కోసం మ్యారినేట్ చేసి పెట్టేసాము. కొంచెం కారము, పసుపు, ఉప్పు కలిపి పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా ఫ్రై కోసం అయితే ఫస్ట్ మటన్ని కుక్కర్లో వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, ఆలగలు, లవంగ, పట్ట చెక్క, 1 స్పూన్ అల్లము, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ వచ్చేంత వరకు అలా ఫ్రై చేసుకొని తర్వాత వాటర్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే. అందుకే కొంచెం అలా వేపుతూ ఉన్నాను. తర్వాత ఇంకా వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను. 5 to 6 విజిల్స్ రానిచ్చాను. బాగా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది మటన్ అయితే. ఇంకా బాండీలో ఆయిల్ వేసుకొని ఆనియన్ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇంకొంచెం వేగాక ధనియాల పొడి, ఇంకా టమాటా ముక్కలు కూడా వేసుకున్నా. ఇదైతే ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను. హోమ్ మేడ్ గరం మసాలా చాలా బాగుంటుంది ఇలాంటి నాన్ వెజ్ ఫ్రై ఐటమ్స్కి అయితే. అదైతే కంపల్సరీ వేసుకుంటాను. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇంకంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మటన్ పీసెస్ అయితే ఇందులో వేసేసాను. చాలామంది కర్రీ అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుంటారు కదా, కానీ ఇలా ముందుగానే ఫ్రై చేస్తే ఆ ఫ్లేవరు దాంట్లోకి వచ్చి ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే మోస్ట్లీ ఇలాగే వేసుకుంటాను. ఇంకా బాగా దగ్గర పడేదాకా ఫ్రై చేసుకొని ఇంకా ఇలా అయితే పక్కన తీసి పెట్టుకున్నాను. ఆ రోజు సొరకాయ పులుసు కూడా బెల్లం వేసిన సొరకాయ పులుసు అది గంగా చేసి పెట్టేసింది. ఇంకా ఒక పక్క రసం కూడా అయిపోయింది. ఇంకా మేడ్ కూడా వచ్చి తన వర్క్ తను చేసుకుంటా ఉంది. ఇంకా ఐరా ఏంటో టీవీ చూస్తే దీనంగా ఆలోచించుకుంటూ ఉంది. వేరే లోకంలో ఉన్నట్టు అనిపించింది నాకు. ఇంకా షవర్ చేసేసుకుంది. అది కూడా ఇంకా ఐరాకి రోజు ఒక్కొక్క హెయిర్ స్టైల్ ట్రై చేస్తూ ఉంటాను. నాకు చాలా ఇంట్రెస్ట్ హెయిర్ స్టైల్స్ వేయడం, అంతేకాదు కొంచెం రెడీ చేయడం కూడా చాలా ఇష్టం వాళ్ళని. అది కూడా బాగానే అలవాటు పడిపోయింది. రకరకాల హెయిర్ స్టైల్స్ వేయించుకుంటుంది ఇప్పుడు. ఇంకా మంచిగా రెడీ అయితే మిర్రర్లోకి వెళ్ళి బలి చూసుకుంటుంది కూడా. నేను వేయను. ఇంకా నచ్చలేదా హెయిర్? ఇంకా దానికైతే హెయిర్ స్టైల్ నచ్చలేదంట. నో 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 అంటూ ఉంది. ఒక 4 days ముందు పెద్దమ్మ నిమ్మకాయ వరగా కలిపి పెట్టున్నారు. అదైతే నేను వీడియో షేర్ చేయడం మర్చిపోయాను. ఇదేంటంటే జస్ట్ నిమ్మకాయ, కాకరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కలిపి పెట్టారు ఉప్పు పసుపు వేసి. ఇంకా 4 days తర్వాత మళ్ళీ కారము, వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచి మళ్ళీ కలిపి పెట్టేశారు 4 days తర్వాత. ఇది దాంట్లో 100 నిమ్మకాయలకి 25 నిమ్మకాయల జ్యూస్ పిండుకోవాలంట. వాటర్ అస్సలు తగలకూడదు. అలా అంతా కలిపేసిన తర్వాత మళ్ళీ 4 days అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసాము. ఇది ఇంకో 4 days తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే కలుపుకొని మళ్ళీ ఇంకో బాక్సెస్లో అయితే ఇంకా పెట్టేసుకున్నాము. ఇది చాలా బాగుంటుంది. కాకరకాయ ముక్క కూడా చేదుగా ఉండదు, చాలా హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇంక ఇదేంటంటే ఆ రోజు నైట్ మూవీ కానీ రెడీ అవుతున్నాము. ఇంకా కొంచెం లైట్గా డిన్నర్ చేద్దామని చెప్పి పోహా అయితే చేస్తుంది స్పందన అయితే. ఈ రెసిపీ అయితే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, అటుకులతో చేసేది. ఇంకా పల్లి పొడి వేసుకుంది. ఇది ఒకటి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంట. మ్యాగీ మసాలా వేసింది, ఇదైతే నాకు తెలీదు. ఇంకా లాస్ట్లో ఫైనల్గా లెమన్ జ్యూస్ పిండేసేసి అందరికి సర్వ్ కూడా చేసేసి. మీరంతా చూసే ఉంటారు. నేనే లేట్, ఎందుకంటే మొన్న సంక్రాంతికి వస్తున్న మూవీకి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు బాగానే కోఆపరేట్ చేశారు. ఓకే వీళ్ళు మూవీకి తీసుకెళ్ళచ్చు, పర్లేదు అనిపించింది. అందుకే మళ్ళీ ఈరోజు ప్లాన్ చేసుకున్నాం అనమాట. లెట్స్ గో. స్టెప్స్ తిరుగుతున్నారు అనుకుంటున్నారా? ఇంకా లిఫ్ట్ రాలేదండి. ఇంత పెద్ద కమ్యూనిటీలో ఇప్పటికీ 4-5 days అవుతుంది, ఇంకా లిఫ్ట్ అయితే రాలేదు. మనం మూవీ ఓకే, ఏ మూవీకి వెళ్తున్నా? మీకు చెప్పినట్టున్నాను, ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చాను కానీ మూవీకి అయితే రాలేదు ఇక్కడ అని. ఫైనల్లీ ఇక్కడ ఐనాక్స్కి అయితే మూవీకి వచ్చేసాను. ఈ మాల్లో అయితే గేమ్ చేంజర్ మూవీ అందరు చూసేసే ఉంటారు, నేనే లేటు. ఇంకా ఈ థియేటర్లో అయితే మేము తప్ప ఎవ్వరు లేరు. ఫస్ట్ మేమే వెళ్ళాము. అసలు ఎవరు రారా, మేమే ఉంటామా ఏంటి అనుకుంటూ ఉన్నాము.
మేము వచ్చిన 15 మినిట్స్ వరకు కూడా ఎవరు రాలేదు. అమ్మ ఇంకెవరు రాలేదు ఏంటి అనుకుంటూ ఉన్నాం. ఇంకా మళ్ళీ ఆన్లైన్లో ఒకసారి చెక్ చేసాము అసలు టికెట్స్ ఫిల్ అయి ఉన్నాయా లేదా అని. లేదు ఫిల్ అయి ఉన్నాయి, కాకపోతే చాలా వరకు ఖాళీగానే ఉన్నింది. ఇంకా మీరందరూ ఈ మూవీ చూసే ఉంటారు. ఓకే, మూవీ గురించి చెప్పాలి అంటే కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి మూవీలో. మూవీ అయితే మరి నాట్ బ్యాడ్ అండి, బాగుంది. ఎందుకు మరి బ్యాడ్ టాక్ వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. ఇది ఈవినింగ్. నైట్కి అయితే డిన్నర్కి పులిహోర రెడీ చేస్తూ ఉంది గంగా. ఇంకా పల్లీలు అవి మాకు రోస్ట్ చేస్తే ఇష్టము పులిహోరకు, అవి కూడా పక్కన చేసి పెడతా ఉంది. ఇవేంటంటే స్పందన వాళ్ళ ఆడపడుచు వాళ్ళు వచ్చారు. ఇంకా అప్పటికప్పటికి ఏం చేయాలో అర్థం కాక ఇంకా సమోసా అయితే ఆర్డర్ చేసింది. అయితే రెడీ అయిపోయింది. మా పెద్దమ్మ చెప్తుంది తిని చూడండి అంట. రెడీ అయిపోయింది. దీనికి మేము రోస్ట్ చేసిన పల్లి అంటే వేసిన పప్పులు రోస్ట్ చేసి ఇలాగా తింటాం అనమాట. ఇది మాకు ఇష్టం, ఇలాగా పులిహోరలో తినడం. ఇంకా ఈ పెద్ద సమోసాలు అయితే నేను పెద్ద లైక్ చేయను. ఇంకా చిన్న సమోసాలు ఉంటాయి కదా, ఆనియన్ సమోసా అని. ఇంకా నెల్లూరులో అయితే బాబా సమోసా అని భలే ఫేమస్ అంటే అక్కడ భలే ఉంటాయి. అక్కడ బాగా తినేదాన్ని నేను అవైతే. ఇంకా వాళ్ళకైతే ఇంట్లో ఉన్న స్వీట్స్ కూడా పెట్టేసి ఇంకా గ్రీన్ చట్నీ సాస్ అవి ఇచ్చున్నారు. ఇంకా అవి కూడా పెట్టేసి సర్వ్ చేసాము. ఏంటంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఫ్రూట్స్ అవి తీసుకొచ్చున్నారు. ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళతో అయితే. ఇంకా ఇదేంటంటే 6వ సెకండ్ బర్త్డే టీజర్ చూస్తున్నాము అందరము. మీకు నిమ్మకాయ ఊరగాయ చూపించాం కదా, ఆ ఊరగాయ పెట్టింది మా పెద్దమ్మ స్పెషల్. అది నాకు టేస్ట్ లేదు, కానీ మా పెద్దమ్మ మాత్రం చేసినప్పుడల్లా పంపిస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఈసారి రెసిపీ నేను కంప్లీట్ గా చెప్తాను. ఇంకా ఆ తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా బయట వచ్చాం కదా, ఇవన్నీ చూపిస్తూ ఉన్నాను మీకైతే. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంది, అది ఇంకా కాపీ రైట్ వస్తుందని మ్యూట్ చేసేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా స్టిక్కర్స్ అవన్నీ ఎంట్రన్స్లో ఉండేవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసామని నీకు చెప్తున్నాను. ఇంకా మనీ ప్లాంట్ బాగా వస్తుంది అని కూడా. ఇంకా చాలా చలి ఎక్కువగా ఉండింది, ఇంకా బయట కూడా ఎక్కువసేపు ఉండలేకపోయాము. ఇంకొకసారి మీకు అవన్నీ చూపిస్తాను ఎంట్రన్స్లో ఉండేవన్నీ అయితే. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.